చైనా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశం. ఇది చాలా పెద్దది. చైనాలోని కొన్ని ప్రాంతాలు చైనాలోని ఇతర ప్రాంతాల కంటే టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలకు దగ్గరగా ఉన్నాయి. 56 విభిన్న జాతులతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ దాదాపు 300 మైనారిటీ భాషలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతిదీ చాలా విభిన్నంగా ఇలా కనిపిస్తుంది. ఇంకా చాలా అంశాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా కాస్త భిన్నంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా విషయానికి వస్తే వీటిపై ఆ దేశంలో చాలా ఆంక్షలుంటాయి. ప్రపంచం ఉపయోగించే సోషల్ మీడియా, ఆన్లైన్ సేవలు అందించే ప్రముఖ వెబ్సైట్లను ఆ దేశం నిషేధించింది. వాటికి బదులు చైనాలోనే దేశీయంగా రూపొందించిన వెబ్సైట్స్, యాప్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మరి ప్రపంచం వినియోగించేవి ఏవి, చైనా ఉపయోగించేవి ఏవి? మీరే చూడండి. ఏ సమాచారం కావాలన్నా ఇప్పటి నెటిజన్లంతా గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో సర్వం నిక్షిప్తమై ఉంటాయి. ప్రపంచమంతా గూగుల్ ను వినియోగిస్తుంటే చైనా ఈ సెర్చ్ ఇంజిన్ ను నిషేధించింది. కొన్నాళ్ల కిందట చైనాలోనూ గూగుల్ సేవలు అందించిన తర్వాత నిషేధానికి గురైంది. ప్రస్తుతం చైనా ప్రజలు గూగుల్ కు బదులు బైడ్ సెర్చ్ ఇంజిన్ ను వినియోగిస్తూ ఉంటారు. ఫేస్బుక్ తో ప్రపంచం ఏకమవుతుంది, కానీ చైనా కలవదు. ఎందుకంటే ఆ దేశంలో ఫేస్బుక్ పై నిషేధం ఉంది. ఫేస్బుక్ బదులు అక్కడి ప్రజలు రెండ్రేను వినియోగిస్తారు. 2005 డిసెంబర్లో దీన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎక్కువగా వినియోగించే సోషల్ మీడియా ట్విట్టర్. ఏ విషయాన్నైనా తక్కువ వాక్యాల్లో అభిమానులకు, ఫాలోవర్స్ కు చెప్పగలగడం ఇందులోని ప్రత్యేకత. అయితే చైనాలో ట్విట్టర్ స్థానంలో వీబో వచ్చి చేరింది. 2009లో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా వెబ్సైట్ చైనా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీబోలో కొన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నారు. చైనాలో ఈ యూట్యూబ్ ను నిలిపివేశారు. యూట్యూబ్ కు బదులు ప్రముఖ వ్యాపార సంస్థ అలీబాబాకు చెందిన Youku.com యూట్యూబ్ కు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. 2006లో దీన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా డౌన్లోడ్ సంఖ్య ఉన్న వాట్సాప్ ను చైనా ప్రజలు అసలు ఉపయోగించరు. వారికంటూ ప్రత్యేకంగా వీచాట్ యాప్ ఉంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లకు ప్రత్యామ్నాయంగా ఈ వీచాట్ ఉపయోగపడుతుంది. జీమెయిల్, యాహూ, హాట్మెయిల్ తదితర సంస్థలు ఈమెయిల్ సేవలను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడేది మాత్రం జీమెయిల్. చైనాలో మాత్రం ఈ జీమెయిల్ వాడకం నిషేధం. చైనీయులు ఎక్కువగా నెటీజ్ ను వాడుతూ ఉంటారు. గూగుల్ సంస్థ ఉత్పత్తులన్నింటినీ నిషేధించిన చైనా గూగుల్ మ్యాప్స్ ను మాత్రం ఎందుకు వదిలేస్తుంది? దాన్ని చైనాలో ఉపయోగించకుండా అడ్డుకుంది. అయితే గూగుల్ మ్యాప్స్ కి బదులు అక్కడి ప్రజలు బైడు మ్యాప్స్, రష్యాకు చెందిన maps.me ఎక్కువగా వాడుతూ ఉంటారు. డేటింగ్ యాప్స్ లో ఎక్కువ మంది ఉపయోగించేది టిండర్. చైనాలో టిండర్ కు బదులుగా చాలా యాప్స్ అందుబాటులో ఉంటాయి. అయితే వాటిలో మోమో యాప్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.